పాపముల నిమిత్తం శ్రమపడిన దేవుడు. శ్రమపడకపోతే మనకు విడుదల లేదంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆయన రక్తము చిందించబడాలి. ఈ పాపం వదిలిపెట్టి మనందరం దేవుని సన్నిధానంలో నిలబడాలంటే పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే మనం పవిత్రపరచబడాలి. పవిత్రపరచబడాలంటే ఏం కావాలి? యేసు రక్తము కావాలి. యేసు రక్తమే పవిత్రమైంది. ఆయన పాపము లేనివాడు, నీతిమంతుడు. ఆయన రక్తము ద్వారా మనందరికీ కూడా విమోచన కలదు. యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి కూడా మిమ్మల్ని విమోచిస్తుంది. ప్రతి పాపము కడిగి వేస్తుంది. ప్రతి పాపం నుంచి విడుదల చేస్తుంది. యేసు క్రీస్తు రక్తము పవిత్రమైనది. ఆయన రక్తము ద్వారా ప్రతి పాపికి కూడా రక్షణ కలదు, విమోచన కలదు. కాబట్టి దేవుని సన్నిధానంలో మనందరిని నిలబెట్టుడు కొరకు ఆయన ఈ లోకములకు వచ్చి మన పాపముల నిమిత్తం ఒకే ఒక్కసారైనా శ్రమపడ్డాడు. ఇక బలులు అర్పించాల్సిన అవసరం లేదు. మనందరి కోసం పవిత్రమైన బలి అర్పించబడ్డది. పస్కా బలి కోసం వధించబడ్డది. ఇక కొత్త ముద్ద అగుటకై మనందరం కొత్తగా ఉండాలి, నూతనమైన జీవితం జీవించాలని, పవిత్రంగా ఉండాలని ఆ పాప సంబంధమైన పులిపిండిని దేవుడు దూరపరిచి, పాప సంబంధమైన పాపాలన్నీ దూరపరిచి, ఆ పాప సంబంధమైన హేయక్రియలు, శరీర క్రియలని దూరపరిచి మన పాపముల నిమిత్తం ఆయన ఒకే ఒక్కసారి శ్రమపడి మనందరికీ నూతన జీవాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. మనందరము మరి ఈ మధ్యకాలంలో ఒక ఆయన అంటాడు, ఎప్పుడో వధించబడిన యేసు క్రీస్తు రక్తం ఇప్పటి వరకు నిలిచి ఉందా అని అడుగుతాడు. ఎప్పుడో ఒక్కసారి